మార్కాపురం ప్రెస్ క్లబ్ లో మార్కాపురం జిల్లా వెలిగొండ ప్రాజెక్టుపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. త్వరగా మార్కాపురం జిల్లా ఏర్పాటు అంశం వెలిగొండ ప్రాజెక్టు పనుల గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని సాధనా సమితి సభ్యులు చెప్పారు. అదేవిధంగా నిర్వాసితులకు R&R ప్యాకేజీ వంటి అంశాలను పశ్చిమ ప్రకాశం ఎమ్మెల్యేల ద్వారా ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు. మా బాధ మాది. నా మాజీ సైనికులు తన భార్య బిడ్డలు పెట్టి 40 లక్షల మళ్ళా హైదరాబాద్ పోతున్నారు, నెల్లూరు పోతున్నారండి. ఆగుతున్నాడు. కనీసం వెలుగొండ ప్రాజెక్ట్ నుంచి నీటి వస్తుందంటే అది లేదు. జిల్లా అయితే హైదరాబాద్, నెల్లూరు, విజయవాడ పోవాల్సి వస్తుందండి. ఎంతమంది నాయకులకు పోయిన 2 సంవత్సరాలు మీటింగ్ పెట్టినప్పుడు విన్నవించుకున్నాం. మాజీ సైనికులు 12 మంది ఉన్నాం సార్. దుఃఖపూరితమైన వ్యవహారం నిలిపోయింది. రీసెటిల్మెంట్ కోసం బిడ్డలు వదిలిపెట్టి మళ్ళా విజయవాడ, హైదరాబాద్ పోవాల్సి వస్తుంది. ఆయన ఏం చేశారంటే ప్రతి ఈ సిలిండర్లలో చివరికి వచ్చరికి ఆ ఫ్లోరింగ్ మిషన్ కాకుండా మ్యాన్వాల్ తోటి అక్కడ అదిరాలు చెప్పి ఈ పోసేసి బిల్డింగ్ చేసి గ్రాఫింగ్ చేశారు. దానివల్ల ఏం జరిగిందంటే ఈ ఫిక్స్ వీలు కాకపోతే ఆ పని అయిపోయింది కంప్లీట్గా. ఇప్పుడు నీళ్ళు వచ్చి పడితే నీకు వదిలితే ఆ నీళ్ళతో ముందుకు వస్తే లోపలికి ఇక్కడ లేని పరిస్థితి అక్కడ లేదు. ఆ తర్వాత రెండోది ఏం చేశారంటే ఆయన ఈ రెండో తలం నుంచి మొదటి తలానికి రంధ్రాలు కొట్టాడు. కన్నె పెట్టు ద్వారా బయటకు రావాల్సిన మట్టిని ఈ కింద ఈ